హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి బ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ శారీ మీద బ్లౌజు, అలాగే ఈ బ్లౌజు, అలాగే ఈ శారీ బ్లౌజు, ఇంకా ఇంకొక శారీ ఉంది. సో ఇవన్నీ కూడా కట్ చేద్దామని చెప్పి తీసి పెట్టాను. సో దీనికైతే లైనింగ్ దొరకలేదండి. సో ఇప్పుడు దీనికి లైనింగ్ ఒకటి తీసుకోవాలి. సో వీటికైతే దొరికాయి అనమాట. సో ఈ శారీ మీద బ్లౌజ్కి ఇది లైనింగ్, ఇంకా ఈ శారీకి వచ్చేసి ఇది ఈ వర్క్ బ్లౌజ్ ఉంది కదా. సో దీనికి వచ్చేసి ఇదన్నమాట. సో ఇప్పుడు ఈ మూడే ఉన్నాయి. ఈ రెండు ఒకరివి అనమాట, ఈ రెండు బ్లౌజులు. సో ఈ రెండు వచ్చేసి ఒకరివి. సో దీనికి లైనింగ్ తీసుకున్న తర్వాత రెండు బ్లౌజులు ఒకేసారి కట్ చేద్దామని చెప్పి ఇలా ఉంచాను. ఇప్పుడైతే ఇవి రెండు కూడా కట్ చేసేస్తాను. కట్ చేసి ఇక ఈరోజు ఇవి స్టిచ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంకా వేరే ప్లెయిన్ బ్లౌజులు కూడా ఉన్నాయండి, ఆల్రెడీ కట్ చేసి పెట్టాను. సో అవి ఫస్ట్ స్టిచ్ చేసి తర్వాత ఇవి స్టిచ్ చేస్తాను. ఇక ఇక్కడ ఇవి కూడా ఉన్నాయండి, ఈ శారీస్ ఒక రెండు ఉన్నాయి. ఇవి పెద్ద అర్జెంట్ ఏం కాదులేండి, తెలిసిన వాళ్ళవే. సో వీటికి కూడా లైనింగ్ ఫాల్ ఇవి తీసుకున్నాను. సో ఇవన్నీ స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇవైతే స్టిచ్ చేస్తాను. సో ఈరోజు వర్క్ ఇదనమాట. నాకు శారీ ఫాల్ ఉంది కదండి, దీన్ని ఇలా ఓపెన్ చేసేసి తడపకూడదు. అలా తడిపితే ఏంటంటే అది క్రాస్ వచ్చేస్తుంది, ప్లస్ ముడతలు ఎక్కువగా వచ్చేస్తాయి అనమాట. అందుకని ఇది ఫోల్డింగ్ ఎలా ఉందో సేమ్ అలాగే ఉంచేసి, కాకపోతే ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ పిండుకుంటే ఏంటంటే వాటర్ అంతా లోపలికి వెళ్ళేసి క్లాత్ మొత్తం చక్కగా తడుస్తుంది. తర్వాత దీన్ని ఇలాగే ఇలా పిండేసేసి తర్వాత నీట్గా ఆరేసేయాలన్నమాట. ఇంకా ఈ ఫాల్ని అయితే ఐరన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో నేనైతే ఫాల్స్ ఇలాగే తడిపేస్తాను. అది ఓపెన్ చేసేసి పెట్టామనుకోండి మొత్తం ఫోల్డింగ్స్ వచ్చేస్తాయి అనమాట. స్టిచ్ చేసేటప్పుడు కూడా నీట్గా ఉండదు. సో చూసారు కదా, ఇలా దీన్ని ఇలా ఇలా అనుకుంటూ తడిపితే ఏంటంటే మంచిగా లోపల వరకు వాటర్ అయితే వెళ్ళిపోతుంది. తర్వాత లైట్గా ఇలా అనేసి గట్టిగా దులిపి ఆరేస్తే చక్కగా మంచిగా ఫోల్డింగ్ అనేది అలాగే ఉంటుంది. సో ఇప్పుడైతే ఈ లైనింగ్స్ ఈ ఫాల్స్ ఉన్నాయి కదా, ఈ ఫాల్స్ని నేను ఇలాగా ముందు తడిపేసేసి ఆరబెట్టేస్తాను. ఇవి ఆరేలోపు నేను లైనింగ్ అయితే కట్ చేస్తాను. ఇలా నీట్గా చక్కగా ఇలా అని దులిపి ఆరేస్తే చక్కగా ఆరిపోతాయి అన్నమాట. సో స్టిచ్ చేసేటప్పుడు కూడా అస్సలు ఫోల్డింగ్ రాదు క్లాత్. సో ఫాల్స్ అయితే ఇలా తడుపుకోవాలి. ఇవి ఇక్కడ ఇంట్లోనే ఆరేస్తున్నాను ఫ్యాన్ కింద. సో ఈ లైనింగ్స్ అలాగే ఫాల్స్ అవి ఆరేసుకోవడానికి అని చెప్పి ఇలా ఒక తాడు ఎప్పుడు ఇలా ఉంచేస్తాను అనమాట ఇంట్లో. మామూలుగా వర్షాకాలం అట్లా ఆరేయడానికి ఇబ్బంది అని చెప్పి అందరూ తాడవి కడతారు. నేనైతే ఈ ఫాల్స్ లైనింగ్స్ ఎండకి వేయకుండా ఇలా ఇంట్లోనే చక్కగా ఫ్యాన్ గాలికి ఆరిపోయేలాగా, అటు మనం వర్క్ చేసుకునే లోపే చక్కగా ఆరిపోతాయి. సో ఇవి ఆరిపోయేలోపు చక్కగా బ్లౌజ్ కటింగ్ అయితే చేసేస్తాను. ఎండ చాలా టూ మచ్గా ఉందండి, అసలు ఫుల్ స్వెట్టింగ్ వచ్చేస్తుంది. సో చూసారు కదా, చక్కగా ఆరేసాను ఫాల్స్. సో కంపల్సరీ తడపాలండి ఫాల్స్ మాత్రం. ఫాల్స్ ఆరేసి ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇవి వచ్చేసి ప్లెయిన్ బ్లౌజెస్ అనమాట. సో ఎప్పుడో కట్ చేసి పక్కన పెట్టేశాను. తర్వాత మధ్యలో వేరే అర్జెంట్ బ్లౌజెస్ ఉంటే అవి స్టిచ్ చేసి తర్వాత ఇప్పుడైతే ఇవి స్టార్ట్ చేశాను. రెండు బ్లౌజులు అనమాట ప్లెయిన్వి.
సో ప్లెయిన్ బ్లౌజులు చాలా తొందరగా స్టిచ్ చేయొచ్చు. కాకపోతే హెమ్మింగ్ అవి చేసేటప్పుడే అసలు చాలా టైం తినేస్తదనమాట. సో నాకందుకే ప్లెయిన్ బ్లౌజులు స్టిచ్ చేయాలంటే అంటే స్టిచ్చింగ్ చేయాలి అని అనిపించినా కూడా ఈ హెమ్మింగ్ అవి తలుచుకుంటే అమ్మో అనిపిస్తది. చాలా అంటే చాలా టైం పడుతుందండి. ఇవి కట్ చేసి కుట్టేది ఈజీగానే ఉంటుంది గానీ వాటికి అంటే కట్ చేయడానికి, స్టిచ్ చేయడానికి ఎంత టైం పడుతుందో అలాగే ఈ హెమ్మింగ్‌కి అంత సేపు పట్టిద్దనమాట. ఈ హెమ్మింగ్ అవి నేను అది ఫాస్ట్‌గా చేయలేను. చాలా స్లోగా చేస్తా అనమాట. అంటే ఒకవేళ ఫాస్ట్‌గా చేసినా కూడా వర్క్ అనేది ఫినిషింగ్ నీట్‌గా రాదు కదా! సో నాకైతే అస్సలు నచ్చదు అలాగా ఫినిషింగ్ లేకుండా ఇవ్వడం. సో నాకైతే పర్సనల్‌గా ఇష్టం ఉండదండి. ఎడాపెడా ఇట్లా చేసేసి ఏదో కుట్టామంటే కుట్టాము, ఇచ్చేసాం అన్నట్టుగా కాకుండా మెయిన్ నాకు ఫినిషింగ్ నచ్చాలనమాట. సో నాకు ఆ ఫినిషింగ్ నచ్చే వరకు నేను అది నీట్‌గా స్టిచ్ చేసి అయితే ఇస్తాను. సో నా దగ్గర ఉన్న ప్లస్ పాయింట్ అదే, మైనస్ పాయింట్ అదే. సో అలాగా ఫినిషింగ్ నీట్‌గా ఉండేలాగైతే నేను చూసుకుంటానండి. కాకపోతే నా దగ్గర ఇప్పుడు ఓవర్‌లాక్ మిషన్ లేదు. ఓవర్‌లాక్ మిషన్ కూడా ఉంటే వర్క్ అనేది ఇంకా నీట్‌గా ఉంటుంది చూడడానికి. సో ఓవర్‌లాక్ మిషన్ కూడా తీసుకోవాలనుకుంటున్నాను. సో అంటే ఇప్పుడు ఈ జాక్ మిషన్‌కి అలాగే జిగ్‌జాగ్ మిషన్‌కి, కటింగ్ టేబుల్‌కి వాటికే మా ఇల్లంతా అంటే ప్లేస్ సరిపోయింది. సో అంటే ఇప్పుడు ఓవర్‌లాక్ మిషన్‌కి పెద్ద ప్లేస్ ఏం పట్టదులేండి. జస్ట్ ఒక చిన్న టేబుల్ ఉన్నా సరిపోతుంది. లేదంటే అప్పటికప్పుడు వర్క్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ జాక్ మిషన్ మీద గానీ, లేదంటే జిగ్‌జాగ్ మిషన్ మీద అయినా సరే పెట్టేసి ఓవర్‌లాక్ అయితే చేసుకోవచ్చు. దానికి పెద్ద ప్లేస్ ఏం అక్కర్లేదు. కాకపోతే ఇప్పుడు ఆ ఒక్క మిషన్ మాత్రం లేదనమాట. సో అది కూడా ఉంది అనంటే బ్లౌజెస్ ఫినిషింగ్ అనేది ఇంకా నీట్‌గా ఉంటుంది. సో అది తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాను. ఈ ప్లెయిన్ బ్లౌజెస్‌కి హెమ్మింగ్ చేసేటప్పుడు సింగిల్ థ్రెడ్ కాకుండా డబుల్ థ్రెడ్డే వేసేసి దగ్గరగా హెమ్మింగ్ చేస్తే ఏంటంటే ఎక్కువ రోజులు అది స్టిచ్చింగ్ అనేది నీట్‌గా ఉంటుందనమాట. కొంతమంది జస్ట్ సింగిల్ థ్రెడ్ తీసుకొని హెమ్మింగ్ చేసేస్తుంటారు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే అందరికీ. ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. నిన్న ఉగాది పండగ కదా! సో సండే రోజు ఇక మార్నింగ్ అయితే నేను దోసలు వేశాను బ్రేక్‌ఫాస్ట్‌గా. మా వారికి ఇష్టమైన ఆనియన్ దోస అనమాట. ఆయన ఎగ్ దోస గానీ, ఇంకేదన్నా అవి ఇంట్రెస్ట్‌గా తినరు గానీ, ఆనియన్ దోస అంటే చాలా ఇంట్రెస్ట్‌గా తింటారనమాట. సో పల్లీ చట్నీ చేసేసాను. అలాగే ఆనియన్స్ కట్ చేసేసి ఆనియన్ దోస వేసేసాను. ఈరోజు పండగ కదా! సో అందుకని మా అబ్బాయికి ట్యూషన్‌కి సెలవు ఇచ్చేశారు. అందుకని తను పడుకునే ఉన్నాడనమాట. లేసి బ్రేక్‌ఫాస్ట్ చేయమంటే, లేదు నేను ఎక్కువసేపు పడుకుంటాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి ఇంకా అలాగే పడుకున్నాడు. బాగా లేట్‌గా లేసాడనమాట. సో సర్లే అని చెప్పి ఇంకా వదిలేసాను. లేకపోతే ఈ పాటికి తను కూడా లేసి రెడీ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ట్యూషన్‌కి అయితే వెళ్ళిపోవాలి. సో సరేలే తనకి ఒకరోజు మంచిగా సెలవు వచ్చిందిలే అని చెప్పి నేను ఇంకా తనని వదిలేసాననమాట. సో తనైతే పడుకునే ఉన్నాడు. ఇక నేను మా వారైతే బ్రేక్‌ఫాస్ట్ చేసేస్తున్నాము. పాతాళానికి నరకానికి నా ఆత్మని పంపను. నా ఆత్మను చేసిన సృష్టికర్త యొద్దకు పంపాలని ఆశపడుతున్నాను. హ్యాపీ ఉగాది అందరికీ.
చాలా క్యూట్గా చెప్పింది కదండి మా కోడలు, హ్యాపీ ఉగాది అందరికీ అని చెప్పి. సో ఈ వీడియో వచ్చేసి అన్ని వాళ్ళు మా ఫ్యామిలీ గ్రూప్లో పోస్ట్ చేశారనమాట. సో చూడడానికి బాగుంది కదా అని చెప్పి నేను మన ఛానల్లో ఒక షార్ట్ లాగా కూడా పెట్టాను. సో ఇక మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి నేను మా వారు చికెన్ తీసుకొస్తే కర్రీ ఏం ప్రిపేర్ చేస్తాంలే, పులావ్ చేద్దాం అని చెప్పి నేను పులావ్ అయితే ప్రిపేర్ చేసేసాను. సో ఈ ప్రిపరేషన్ అయితే నేను వీడియో తీయలేదండి. అది అంటే ఎప్పుడు మనం రెగ్యులర్గా చేసేదే కదా అని చెప్పి అదైతే వీడియో తీయలేదు. సో కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం లంచ్ కంప్లీట్ చేసేసుకున్నాము. ఇక మా వారైతే టీవీ చూస్తూ రిలాక్స్ అవుతూ ఉన్నారు. ఇక నేను వచ్చేసి కొత్త నైటీలు కొన్ని ఉన్నాయన్నమాట, సైజ్ చేసి ఇవ్వమని చెప్పి ఇచ్చారు. సో అవన్నీ స్టిచ్ చేసేద్దాం ఈరోజు అని చెప్పి ఇక అవన్నీ ఓపెన్ చేసేసి అవి మెజర్మెంట్కి ఇచ్చిన నైటీ ఏదైతే ఉందో దాని ప్రకారం అన్నీ స్టిచ్ చేసేసాను. స్టిచ్ చేసి ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. అన్నీ ఫోల్డ్ చేసేసి కవర్లో పెట్టేసి మాకు చర్చికి టైం అవుతుంది. సో ఇవన్నీ కూడా ముందు నీట్గా సర్దేసేసి చర్చికి బయలుదేరిపోదాము, రెడీ అవుదాం అని చెప్పి ఇవన్నీ ఫోల్డ్ చేసేస్తున్నాను అనమాట. ఒక 8 నైటీసో 9 నైటీసో ఉన్నాయండి ఇవి, అంటే ప్రాపర్గా నేనైతే లెక్క పెట్టలేదులే కానీ. సో ఇవన్నీ కూడా సైజ్ చేసేసాను. అలాగే ఒక 3 డ్రెస్సెస్ ఉన్నాయి, అవి కూడా సైజ్ చేయమని చెప్పి ఇచ్చారు. కాకపోతే అప్పటికే మాకు ఇది చర్చికి టైం అయిపోయిందనమాట. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఈ 3 టాప్స్ అనమాట, కాటన్ టాప్స్. సో ఇవి నెక్స్ట్ డే అది స్టిచ్ చేద్దాంలే అని చెప్పి నేను అవి అయితే పక్కన పెట్టేశాను. సో ఇక చర్చికి వెళ్ళేసి వస్తూ వస్తూ ఇక్కడ లెమన్ సోడా తీసుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఇక్కడ బాగా ఫేమస్ అండి ఇది సుగంధి కానీ, అలాగే లెమన్ సోడా కానీ, ఇంకా రకరకాలు అన్నీ ఉంటాయి. నేనైతే లెమన్ సోడా తీసుకున్నానండి. ఇక మా అబ్బాయికి వచ్చేసి సుగంధి తీసుకున్నారనమాట మా వారు. సో ఇలాగా 1 లీటర్ బాటిల్లో ప్యాక్ చేసి ఇస్తారనమాట. సో చాలా బాగుంటుందండి. అంటే కొన్ని చోట్లే ఇవి చాలా నీట్గా అలాగే మంచిగా గ్యాస్ ఎక్కువ పెట్టేసి చేస్తారు. ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత డిన్నర్ అదంతా ఫినిష్ చేసేసుకుని రేపు కట్ చేసుకోవాల్సిన బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని శారీస్లోంచి సపరేట్ చేస్తున్నాను. సో మా బెడ్ మొత్తం బట్టలతో నిండిపోయిందండి. సో ఈ బ్లౌజ్ పీసెస్ అన్ని సపరేట్ చేసి ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేసాను అనమాట. సో ఇక నా సండే అయితే ఇలా ఈ స్టిచ్చింగ్ వర్క్ అలాగే ఇంట్లో పనితోటే అయిపోయిందనమాట. నథింగ్ స్పెషల్. యాక్చువల్గా స్టిచ్చింగ్కి సంబంధించి కొన్ని మెటీరియల్స్ తీసుకుందాం అనుకున్నాను, అది కూడా కుదరలేదనమాట. సండే అయితే ఇలా గడిచిపోయింది. సో ఇదనమాట ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.